హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే 7 days అయితే వీడియో పెట్టలేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ ఎవ్రీ వన్ గాయస్. 7 days అంటే తల ఫర్ ఏ రీజన్ అనుకోండి. ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ జస్ప్రీత్ బుమ్రా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఆయన కెరియర్ ఎండ్ అయ్యే వరకు తనైతే ఏ బౌలర్ సాధించని రికార్డ్స్ అన్ని తనైతే సాధిస్తాడు. అండ్ నా పిల్లలకు చెప్పొచ్చు, నేను జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ని ఫేస్ చేశాను అని. ఆస్ట్రేలియన్స్ ఇలాంటి కామెంట్స్ చేశారంటే మన బుమ్రా ఎంత లెవెల్కి ఎదిగాడో మనమైతే తెలుసుకోవాలన్నమాట. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో కామెంట్ చేయండి గాయ్స్. జస్ప్రీత్ బుమ్రా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆశిష్ నెహ్రా స్టార్ స్పోర్ట్స్ ద్వారా మాట్లాడుతూ ఐపీఎల్ యాక్షన్లో జస్ప్రీత్ బుమ్రా ఉంటే 520 crores పర్స్ కూడా సరిపోదు అని నవ్వుతుందే చెప్పాడంట గాయ్స్. మీ కింద కామెంట్లో కామెంట్ చేయండి. అంటే జస్ప్రీత్ బుమ్రా మన ఇండియాలో పుట్టడం మనమైతే అదృష్టంగా భావించాలి. నా ఒపీనియన్ ప్రకారం 30 to 35 crores అయితే మనమైతే బుమ్రా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐపీఎల్ యాక్షన్లో వచ్చేసరికి. మీకేమైనా కింద కామెంట్లో కామెంట్ చేయండి గాయ్స్. అలెక్స్ క్యారీ మాట్లాడుతూ లేదు, మేము పింక్ బాల్ టెస్ట్లో దాన్ని మళ్ళీ అదేనండి మనం 36కి అయితే ఆల్ టైం కదా 2020లో అది మళ్ళీ జరుగుతుంది అని మేము నమ్ముకోవట్లేదు. ఈసారి గ్రేట్ కంటెస్ట్ అయితే ఉండబోతుంది అని చెప్పడం జరిగింది గాయ్స్. మీ ఒపీనియన్ కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఈసారి మాత్రం అలా అవ్వదు. పింక్ బాల్ టెస్ట్లో ప్యాట్ కమిన్స్ అయితే చాలా మంచి రికార్డుగా అయితే ఉంది గాయ్స్ క్యాప్టెన్సీలో. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో కామెంట్ చేయండి గాయ్స్. మనం భారత్ గెలిచిందని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం అజింక్య రహానే అయితే క్యాప్టెన్గా భావిస్తున్నారంట కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ గాయ్స్.